హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయం 6:40 వర్క్ అయిపోయింది. ఎందుకనంటే సండే కదన్నా, సండే మన వికారాబాద్ మార్కెట్ ఉంటుంది. వెళ్దామని చెప్పి ఒక 4 గంటలు మేపి కట్టేసినాం అనుకోండి, మనం 10 గంటల వరకు వికారాబాద్ పోవచ్చు. పాలు పోసి డైరెక్ట్ బర్రె దగ్గరికి వచ్చిన. చూసిరు కదా మేస్తున్నాయి. ఒక బర్రె వండుకుంది, మరి అది ఏమైందో పండింది. మార్కెట్లు బాగానే ఎడ్లు వస్తున్నాయి, ప్లస్ బర్రెలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. మీకు నేను ఎంత ఏంది అనేది మంచిగా కనుక్కొని మరీ చెప్తా. ఒక్కొక్క బర్రె ఎన్ని లీటర్లు ఇస్తుంది, ఏంది, ఎంత రేటు చెప్తారు, ఎన్ని లీటర్లు ఇచ్చే బర్రెకి ఎంత చెప్తారు అనేది ఇలా మీకు నేను మంచిగా చెప్తా. ఎవరైనా కావాలనుకుంటే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇట్లా ఇస్తా, వాళ్ళ అడ్రస్ ఇలా అని చెప్తా. మీకు ఫోన్ చేసి కనుక్కోండి అన్న. చాలామంది నేను వీడియో పెట్టినాక వాళ్ళ నంబర్ పెట్టినాక ఇలాగా అన్న రేట్ చెప్పు, అన్న రేట్ చెప్పు అని అంటారు. నేను మీకు ముందే చెప్తున్నాను, కాంటాక్ట్ నెంబర్ ఇట్లాగా మంచిగా మీకు పెట్టి వాళ్ళు అంటే వీడియోలో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బర్రెకి ఎంత చెప్తారు, ఎన్ని లీటర్లు ఇస్తుంది, డెలివరీ అయ్యిందా లేదా అనేది ఇలా మీకు నేను మంచిగా చెప్తా. ఇంకోటి, రేట్లు మాత్రం తగ్గుతలేవు ఫ్రెండ్స్. ఎవరైనా గేదెలు తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం చూసి ఆలోచించి తీసుకోండి. నా నుంచి అయితే నేనైతే ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈరోజు వికారాబాద్లో చాలా గేదెలు వస్తున్నాయి అన్న. కొంతమంది తెలిసిన అన్నలు ఇలా గేదెలు తీసుకొస్తున్నాం అన్న అని చెప్తారు. మరి ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా రండి, చూసి మాట్లాడి తీసుకుందామండి. కానీ అనుభవం ఉన్న వ్యక్తులతో రండి అన్న. ఎందుకంటే ఇప్పుడు ఉన్న గేదెలు మన దగ్గర, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇచ్చిన గేదెలు మన దగ్గర ఇయ్యాయి. కొన్ని వాతావరణానికి సెట్ అయితే, కొన్ని సెట్ కావు, ఇట్లా ఉంటాయి. కాబట్టి చూసుకొని తీసుకోవాలి గేదెలు మనము. ఎవరైనా తీసుకుందాము అనుకుంటే ఖచ్చితంగా రండి. నేను ఈరోజు వికారానికి సంబంధించిన గేదె అంటే ఈరోజు అంటే మా వికారాబాద్ సైడ్ ఎట్లుంది గేదెల ధరలు అనేది ఇలా మీకు చెప్తా. చాలా రేట్లు అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే రండి. నేను ఇట్లా ఈరోజు 10 గంటలకు వస్తున్నా, 10-10:30కు. ఎవరైనా రావాలని కలవాలనుకుంటే ఇలా కలుద్దామండి, రండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ.